పూలల్లో పువ్వయ్యి మంచి మల్లె పువ్వయ్యి సక్కనైనా తెలివితోటి హక్కులన్నీ లెక్కదీసి బహుజనుల పోరాటానికి పునాదులే వేసినావు జ్యోతిరావు ఆహా జ్యోతిరావు ఓహో జ్యోతిరావు పూలే నీవయ్యో మహనీయుల్లారా జగతికే గొప్ప వెలుగైతివయ్యో మహనీయుల్లారా చదువుకోను పోతానమ్మా చదువుకోను పోతానే చదువుకోను పోవద్దంటే చేదు మింగి చస్తానమ్మా చదువుకోను పోతా నేను ఓయమ్మా చదువుకోను పోతా నేను మాయమ్మా అంబేద్కరు చదువులు చదివి రాజ్యాంగము రాసినాడంట జ్యోతిబా పూలే చదివి జాతినుద్ధరించినాడంట గట్లనే నవ్వుతానే ఓయమ్మా జాతి సేవ చేస్తానే మాయమ్మా. తాను చదువుకొని చదువు విలువ తెలుసుకొని అందరినీ చదవమని చెప్పి అందరికీ చదువుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి మరి ముందుకొచ్చి సమాజంలో మార్పు రావాలంటే చదువుతోటే వస్తుందని చెప్పినటువంటి ఒక మహానాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే గురించి అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు సమాజంలో ఉన్నాయి. ఆయన గురించి చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన గురించి తీసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అనే సినిమా కూడా ఉంది. దాన్ని కూడా కొంతమంది మూర్ఖులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ సినిమా అందరు తప్పకుండా చూడాలి. అయితే విషయం ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే రాసినటువంటి ఒక మహత్ గ్రంథం, ఒక చిన్న పుస్తకం, 102 పేజీలు ఉన్నటువంటి ఒక చిన్న పుస్తకం గులాంగిరి 1873వ సంవత్సరంలో మరాఠీ భాషలో రాసినటువంటి ఆ పుస్తకం ఎప్పటికీ కూడా ఒక బానిసత్వం మీద రాసినటువంటి ఒక భారతదేశ బానిసత్వం మీద రాసినటువంటి ఒక మహాగ్రంథంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు 1873లో ఉన్నటువంటి భారతదేశ పరిస్థితులు మరి ఇప్పటికెట్లున్నాయని బేరీజు వేసుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. పుస్తకం అనేటువంటిది రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్ని మాత్రమే తెలియజేస్తుంది అనుకోవడం కాదు, సమకాలీన పరిస్థితులను కూడా తెలియజేస్తుంది. కాబట్టి మిత్రులారా, నేను ఈ యొక్క గులాంగిరి పుస్తకం మీద ఒక చిన్న రివ్యూ చేయడం అనేటువంటిది జరిగింది. 20 నిమిషాల రివ్యూ ఉంటుంది. రేపు మన మచ్చన్నాస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మరి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం. అందరూ చూడండి. ఆ పుస్తకంలో మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క అభిప్రాయాన్ని మీరు తెలుసుకోండి. ఇలాంటి మంచి విషయాలను పంచుకుంటున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ఎంకరేజ్ చేయండి. విషయం నచ్చితే దీన్ని షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే.